నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 72వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కచిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. తాత్పర్యం: ఇప్పటిదాకా అర్జునుడికి గీతను బోధించిన కృష్ణుడు ఈ కింది ప్రశ్న వేశాడు. ఓ అర్జున, ఇప్పటిదాకా నేను చెప్పినది ఏకాగ్రమైన మనసుతో విన్నావు కదా, ఏమైనా అర్థమైనదా? వంట పట్టిందా? మొట్టమొదట నీలో పుట్టిన నీ అజ్ఞానము నశించినదా? నేను అందరినీ చంపుతున్నానన్న మోహం పోయిందా? నీ భ్రమలన్నీ తొలగిపోయాయా అని అడిగాడు. ఏకాగ్ర చిత్తముతో విన్నావా అని అడగడంతో పరమాత్మ ఉద్దేశం తర్వాతి తరాల వారు ఈ గీతను వినేటప్పుడు ఏకాగ్ర చిత్తంతో వినాలి. మనసు ఎక్కడో పెట్టుకుని శరీరం గీతా ప్రవచనం జరిగే చోట ఉంచకూడదు. ఆ మాటకొస్తే గీతా ప్రవచనమే కాదు, ఏ పని చేసినా, పూజ వ్రతము చేసినా ఏకాగ్ర చిత్తంతో చేయాలి అనే విషయాన్ని అర్జునుడిని అడగడం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏ పని చేసినా ఏకాగ్ర చిత్తముతో మనసు పెట్టి చేయాలి, కానీ అన్యమనస్కంగా చేయకూడదు. ధ్యానం చేసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, దేని గురించి అయినా విచారణ చేసేటప్పుడు కానీ మనస్సు నిలిపి చేయాలి. ఏకాగ్ర చిత్తముతో చేయాలి. చంచలమైన మనసు ఉండకూడదు. కొంతమంది ఉపన్యాసాలకు వస్తారు, నిద్రపోతూ ఉంటారు. అందుకే హరికథల్లో మధ్య మధ్యలో హరినామస్మరణ చేయిస్తారు. చిత్తం ఏకాగ్రంగా నిలకడగా ఉంటే చదివేది విన్నది అర్థమవుతుంది. చక్కని నిర్ణయాలు తీసుకోగలం. దానివల్ల జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం నశిస్తుంది. మనము గీతను చదవడం, వినడం, అధ్యయనం చేయడం, పూజలు వ్రతాలు చేయడం అన్నీ కూడా మన లోపల ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేసుకోవడానికే, ప్రవృత్తి మార్గంలో నుండి నివృత్తి మార్గంలోకి మళ్ళడానికే. అదే ఇక్కడ అన్నాడు కృష్ణుడు. ఈ గీతా శాస్త్రము విన్న తర్వాత నీలోని అజ్ఞానము, మోహము, భ్రమలు నశించాయా అని అడిగాడు. గీతను విన్నదానికి, చదివిన దానికి, పూజలు వ్రతాలు చేసిన దానికి ఫలితం మనలో ఉన్న అజ్ఞానం కొంచెమైనా నశించాలి. భ్రమలు కొన్ని అయినా తొలగిపోవాలి. వాస్తవాలు తెలియాలి. అది లేకపోతే కేవలం ఆ చెవితో విని చెవితో వదిలేసినట్లవుతుంది. ఈ శ్లోకంలో అర్జునుడిని సంబోధన కూడా దానికే తగ్గట్టుగానే ఉంది. ధనంజయ అంటే రాజసూయ యాగంలో అందరి రాజులను జయించి ధనరాశులను సంపాదించాడు. అలాగే ఇప్పుడు కూడా నీలో ఉన్న కామ క్రోధాలను, మోహమును జయించి జ్ఞానమనే ధనమును సంపాదించావా అని అడిగాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.